సాంబశివరావు గారు, ఖమ్మం జిల్లాలో వర్షాలు ఎలా పడుతున్నాయి, ఏంటి పరిస్థితి? సురేష్, ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా భారీ వర్షం కురుస్తూ ఉంది. ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రభుత్వం జారీ చేసినటువంటి వాతావరణ శాఖ జారీ చేసినటువంటి ఎల్లో అలర్ట్ జోన్లో ఉంది. ఎల్లో జోన్లో ఉన్నప్పటికీ కూడా ప్రస్తుతానికైతే భద్రాద్రి జిల్లాలో స్వల్పంగానే వర్షం పడుతుంది. కొన్ని చోట్ల మాత్రమే వర్షం ప్రారంభమైనట్టుగా తెలుస్తూ ఉన్నది. కానీ ఖమ్మం జిల్లాలో మటుకు ఏ జోన్లో లేదు. రెడ్ కావచ్చు, ఆరెంజ్ కావచ్చు, ఎల్లో జోన్లో ఎక్కడా లేకపోయినప్పటికీ కూడా మధ్యాహ్నం నుంచి ఎడతెరిపి లేకుండా సత్తుపల్లిలో వర్షం కురుస్తుంది. సత్తుపల్లి నియోజకవర్గంగా వ్యాప్తంగా కూడా 3 గంటల నుంచి సాయంత్రం 5:30, 6 గంటల వరకు కూడా భారీ వర్షం కురిసింది. ప్రధాన రహదారి మొత్తం ఏదైతే జాతీయ రహదారి ఉందో అశ్వరాపేట నుంచి టువర్డ్స్ ఆంధ్రప్రదేశ్కు, ఒడిశాకు వెళ్ళేటువంటి ప్రధాన రహదారి మొత్తం జలమయమైపోయినటువంటి పరిస్థితి కనిపించింది. అట్లాగే ఖమ్మం నగరాన్ని ఆనుకొని ప్రవహిస్తున్నటువంటి మున్నేరు కూడా చాలా ఉధృతంగా ప్రవహిస్తుంది. ప్రస్తుతం ఖమ్మంలో కూడా దాదాపు 1 గంట సేపటి నుంచి కూడా వర్షం కురుస్తూ ఉంది. రాత్రికి మరింత వర్షం పడేటువంటి అవకాశం కనపడుతుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్నటువంటి 5 నియోజకవర్గాల్లో కూడా ఆకాశం మేఘావృతమైంది. ఏ క్షణమైన వర్షం పడేటువంటి ఆస్కారం కనపడతా ఉంది. ముఖ్యంగా ఆ భద్రాద్రి జిల్లా మొత్తం కూడా ఎల్లో జోన్లో ఉంది. ప్రభుత్వం ప్రకటించినటువంటి ఎల్లో జోన్లో ఉంది. భారీ వర్షాలు పోయిన 10-15 రోజుల క్రితం కూడా పడినటువంటి దృశ్యాలు ఉన్నాయి. ఇక ఖమ్మం నగరంలో ప్రధానంగా మున్నేరు టెన్షన్ పెట్టే అవకాశం కనపడుతోంది. ఎందుకంటే మున్నేరు పరివాహక ప్రాంతం అంతా కూడా వరంగల్ జిల్లాలో ఉంది. ఇప్పుడు ఏదైతే వాతావరణ శాఖ ప్రకటించిందో ఆ ప్రకటించినటువంటి రెడ్ జోన్లో ఉన్నటువంటి జనగామ కావచ్చు, మహబాద్ కావచ్చు, వరంగల్ జిల్లాలో ఈ 3 జిల్లాల పరిధిలో కురిసినటువంటి వర్షం అంతా కూడా మున్నేరు క్యాచ్మెంట్ ఏరియాలకు చేరుతుంది. మున్నేరు పరివాహక ప్రాంతంలోకి చేరి ఆ వాగులు వంకలన్నీ కూడా మున్నేరు ద్వారానే ప్రవహించి ఆంధ్రప్రదేశ్లో కృష్ణానదిలో కలుస్తుంది. కాబట్టి ఖమ్మం దగ్గర ఉన్నటువంటి మున్నేరు టెన్షన్ పడుతుంది. ఉదయం మాత్రం 11:30-12 అడుగుల వద్ద మున్నేరు ప్రవహించినప్పటికీ ఇప్పుడు స్వల్పంగా తగ్గింది. కానీ ఇప్పుడు మనకంతున్నటువంటి సమాచారం ప్రకారం ఎగువన కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా మున్నేరు ఫ్లడ్ క్రమంగా పెరుగుతుందని చెప్తున్నారు. గత ఏడాది ఆగస్టు, సెప్టెంబర్ మధ్య నెలలో, అంటే ఆగస్టు 31, సెప్టెంబర్ 1, 2 తేదీల్లో కురిసినటువంటి అతి భారీ వర్షాల వల్ల ఖమ్మం నగరంలో చాలా పెద్ద ఎత్తున విధ్వంసం జరిగింది. ఒక్కొక్క ఇంట్లో ₹1,00,000 నుంచి ₹10,00,000 దాకా ఆస్తి నష్టం జరిగినటువంటి పరిస్థితులు ఉన్నాయి. మొత్తం గృహోపకరణాలన్నీ కూడా టీవీ, ఫ్రిడ్జ్, ఓవెన్ లాంటివి, అట్లాగే ఏసీలు మొత్తం తడిసిపోయి ఒక్కొక్క ఇంట్లో ₹5-6 లక్షల మధ్యతరగతి కుటుంబాలు నష్టపోతే ఉన్నత వర్గాలు దాదాపు ₹10-12 లక్షల దాకా నష్టపోయి పేదవాడి ఇల్లు అయితే పూర్తిగా మునిగిపోయినటువంటి దృశ్యాలు కూడా గత ఏడాది ఇదే ఆగస్టు నెల చివరి వారంలో జరిగినటువంటి పరిస్థితి. ఆ నేపథ్యంలోనే ప్రస్తుతానికైతే అధికారులు అప్రమత్తంగా ఉన్నట్టుగా చెప్తా ఉన్నారు. ఎట్లాంటి సిచ్యువేషన్ అయినా హ్యాండిల్ చేస్తామని చెప్పి ఇప్పటికే ఆ మున్నేరు పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ఖమ్మం నగరంలో కాలనీలు కావచ్చు, అట్లాగే ఖమ్మం రూరల్ మండలంలో ఉన్నటువంటి కాలనీలకు సంబంధించినటువంటి అధికారులు అప్రమత్తం చేశారు. వాళ్ళందరూ కూడా ఇప్పటికే ఆ ఏరియాలో ఉన్నటువంటి ప్రజానికానికి తెలియజేశారు. ఎప్పుడైనా వరద వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. ఫ్లడ్ పెరుగుతున్న కొద్దీ జరిగేటువంటి ముంపును దృష్టిలో పెట్టుకొని మనుషులను అక్కడి నుంచి తరలించేందుకు కూడా ఏర్పాట్లు చేసినట్టుగా అధికారులు చెప్తున్నారు. ఒక పక్క మదిర నియోజకవర్గంలో ముఖ్యంగా మదిరలో కురుస్తున్నటువంటి భారీ వర్షానికి మదిర చింతకాని మండలం నాగులవంచ గ్రామానికి సమీపంలో ఉన్నటువంటి రైల్వే కాలనీ దగ్గర ఉన్నటువంటి బండిరేవు వాగు పొంగి ప్రవహిస్తున్నట్టుగా చెప్తా ఉన్నారు. రాత్రికి మరింత వర్షం కురిస్తే కనుక ఈ ప్రాంతంలో రాకపోకలు చేపట్టకపోవడం మంచిదని కూడా అక్కడ స్థానిక పోలీసులు, స్థానిక అధికారులు తెలియజేస్తున్నారు. ఎందుకంటే వాగు ఉధృతంగా ప్రవహిస్తే ఆ వాగులోతు కనుక్కోవడం కష్టంగా ఉంటుంది. కాబట్టి చింతకాని, నాగులవంచ రహదారి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు కావచ్చు, ఖమ్మం నుంచి కావచ్చు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి ప్రజలు కావచ్చు ఈ రోడ్డును అవాయిడ్ చేయాలని చెప్తున్నారు. లేదంటే చాలా జాగ్రత్తగా ప్రయాణం చేయాలని చెప్తున్నారు. బండిరేవు వాగు ఇప్పటికే ఉధృతంగా ప్రవహిస్తున్నట్టుగా అధికారులు తెలియజేస్తున్నారు. అట్లాగే మదిర నియోజకవర్గంలో ఉన్నటువంటి మదిర మండలం కృష్ణాపురం గ్రామం దగ్గర ఉన్నటువంటి పాలవాగు కూడా ఉప్పొంగి ప్రవహిస్తోంది. ఇంకా రాత్రికి వర్షం కనుక ఉధృతంగా ప్రవహిస్తే ఇబ్బందులు కలిగేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి బండిరేవు వాగు దగ్గర కూడా ఏదైతే ప్రమాదకరమైనటువంటి పరిస్థితి ఉందో అట్లా పాలవాగు దగ్గర కూడా అదే స్థాయిలో ఉధృతంగా ప్రవహించేటువంటి ఆస్కారం ఉంటుందని వైరా మదిర రహదారిలో ప్రయాణించేటువంటి ప్రయాణికులు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నారు. వీలైతే ఆ రోడ్లో ప్రయాణం చేయొద్దంటూ కూడా పోలీసు అధికారులు చెప్పారు. ఇప్పటికే అక్కడ సూచిక బోర్డులు, హెచ్చరిక బోర్డులు పెట్టామంటూ కూడా స్థానిక పోలీసులు తెలియజేస్తున్నారు. అట్లాగే సత్తుపల్లి రహదారి ప్రాంతంలో చూస్తున్నట్టు కనుక జాతీయ రహదారి మీద పెద్ద ఎత్తున వరద వచ్చి చాలా చోట్ల ఇబ్బందులు కలిగినాయని చెప్పి పోయినటువంటి వాహనదారులు తెలియజేశారు. ప్రస్తుతం అయితే ఆ ప్రాంతంలో సాధారణ పరిస్థితుల్లోనే వర్షం మాత్రం కురుస్తున్నట్టుగా చెప్తున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా చూస్తే తర్వాత గతంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉండి ఇప్పుడు మహబాద్ నియోజకవర్గంలో ఉన్నటువంటి బయ్యారం, గార్ల ప్రాంతాలలో మోస్తరు వర్షం కురుస్తున్నట్టుగా అధికారులు తెలియజేశారు. ఉదయం నుంచి కూడా అక్కడ వర్షం ఉంది. మళ్ళీ ఇప్పుడు కూడా వర్షం పడుతున్నట్టు చెప్తున్నారు. దాదాపు 1.5 నుంచి 2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్టుగా కూడా చెప్తున్నారు. ఇదంతా కూడా మున్నేరు క్యాచ్మెంట్ ఏరియాలోకి వస్తుంది. కాబట్టి గార్ల దగ్గర ఉన్నటువంటి రాంపురం బ్రిడ్జ్ దగ్గర వాటర్ ఫ్లో పెరిగినట్లయితే కనుక గార్ల మండలం పక్కన ఉన్నటువంటి
10 గ్రామాలకు దాదాపు తండాలకు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయేటువంటి ఆస్కారం ఉంటుంది. అట్లాగే రాంపురం లో లెవెల్ చప్టాను దాటేందుకు ప్రయత్నం చేయొద్దని కూడా అధికారులు తెలియజేస్తున్నారు. ఎందుకంటే ఆ చప్టా చాలా ఉధృతంగా ప్రవహిస్తుంది. మున్నేరుకు వచ్చేటువంటి ఫ్లడ్ అంతా కూడా రాంపురం మీదుగా రావాల్సి ఉంటుంది కాబట్టి ఆ ప్రాంతం నుంచి వెళ్ళేటువంటి ప్రజలు చాలా జాగ్రత్తగా ప్రయాణం చేయాలని చెప్తున్నారు. ప్రస్తుతం అయితే ప్రయాణానికి అనుకూలంగానే ఉందనే విషయం తెలియజేస్తున్నారు సురేష్.